హుండీలు ఎక్కడ ఉంటాయి? మామూలుగా అయితే గుళ్ళు, ఆలయాల్లో హుండీలు ఉండడం కామన్. వచ్చే భక్తులు కానుకలు సమర్పించడం కూడా సహజమే. అయితే ఇక్కడ గుడిలో కాకుండా ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే హుండీ ఏర్పాటు చేశారు. అంతలోనే విమర్శలు రావడంతో ఎంత స్పీడ్గా ఏర్పాటు చేశారో అంతే స్పీడ్గా తీసేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం విరాళాలు ఎప్పటినుంచో సేకరిస్తున్నారు. కొందరు సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తుంటే మరికొందరు స్వచ్ఛంద సంస్థల ద్వారా అందిస్తున్నారు. రాజధాని కోసం విరాళాలిమ్మని ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు గతంలో విజ్ఞప్తి చేసింది. అంతటితో ఆగకుండా డొనేషన్స్ కోసం రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంలోనే ఏకంగా ఓ హుండీ ఏర్పాటు చేశారు. దానిపై నూతన రాజధాని నిర్మాణానికి విరాళంల నిమిత్తమని రాసి ఉంది. ప్రభుత్వ అధికార చిహ్నాన్ని కూడా ముద్రించారు. సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ముఖ్య కార్యదర్శులకు కేటాయించిన ఎల్ బ్లాక్ ప్రధాన మార్గం వద్ద హుండీని పెట్టారు. సెక్రటేరియట్కు వచ్చే సందర్శకులు, ఉద్యోగులు ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలిచ్చే వారి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఏర్పాటు చేశారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారు, అదేవిధంగా లేకపోతే దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కానీ ఇదంతా కూడా ఎటువంటి బడ్జెట్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని ఖర్చులా ఉంది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి రాజధాని నగర నిర్మాణానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్లోని ఎల్ బ్లాక్లో ఒక హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి అనేక పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తమ వంతు సాయంగా ఉడతా భక్తిగా తమకు ఎంతో కొంత మనీ వేసి కనుక రాజధాని నగర నిర్మాణానికి ఉపయోగపడేట్టు చేయాలని ఆ హుండీ యొక్క ఉద్దేశం. అదేవిధంగా సెక్రటరీ సంబంధించిన మీ ఎంప్లాయీస్ అందరం కూడా 2 రోజుల బేసిక్ శాలరీని రాజధాని నగర నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. విషయం సీఎస్ కు తెలియగానే హుండీని తొలగించారు. కొన్ని రోజుల క్రితమే ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద కూడా ఓ హుండీని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా హుండీ పెట్టడంపై వివాదం నెలకొంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోని హుండీని కూడా సీఎంతో మాట్లాడి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.